టిటిడి బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత నందిని నెయ్యి చాలా మంచిది, నందిని నెయ్యి వాడితేనే లడ్డు చాలా బాగుంటుందని ఒక టెండర్ తీసుకొచ్చారు సార్. ఇది ఆ టెండర్ కి సంబంధించిన విషయం. ఈ టెండర్ ప్రకారం 2024 ఆగస్టు 28 నుంచి నందిని నెయ్యిని తయారు చేస్తూ లడ్డూల్లో వాడడం మొదలు పెట్టారు. ఆ టెండరు నందిని వాళ్ళకి వచ్చింది. దానికి సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంట్స్ ఇవి. తిరుమల ప్రసాదంకి నందిని నెయ్యి గతంలో లేకుండా ఈనాడులో రాపిచ్చారు. మళ్ళీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తిరుమలకు మళ్ళీ నందిని నెయ్యి ఇది చూపించారు. టిటిడిఓ మళ్ళీ నందిని నెయ్యి వాడుతున్నాం, మళ్ళా మంచి జరిగిందని చెప్పారు. దాంతో పాటు నందిని డైరీకి సంబంధించినటువంటి భీమా నాయక్ ఆయన చేత నందిని డైరీ కంటే ఎవరైనా తక్కువ రేటుకి ఇస్తే అందులో అడల్ట్రేషన్ జరిగినట్లే, నందిని డైరీ కంటే ఎవరైనా తక్కువ రేటుకి ఇస్తే అందులో అడల్ట్రేషన్ జరిగినట్లే అని చెప్పి ఆయన చేత ఇచ్చారు. సో నందిని నెయ్యి మేము తీసుకొచ్చాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కల్తీ జరగదు, నందిని నెయ్యే బ్రహ్మాండమైన నెయ్యి అని చెప్పారు. అయితే మన బిఆర్ నాయుడు గారికి ఈ నందిని డైరీ నుండి కమిషన్ రావట్లా. నందిని డైరీని తప్పించేందుకు బిఆర్ నాయుడు గారు ఒక పెద్ద పథకం అల్లాడు. టెండర్ నిబంధనలు మార్చేశాడు. టెండర్ నిబంధనలు మార్చిన టెండర్ డాక్యుమెంట్ 800 కిలోమీటర్ల లోపలే ఈ డైరీ ఉండాలి అనేటువంటి నిబంధనను ఎత్తేసాడు. తర్వాత గీ ప్రొడక్షన్ కెపాసిటీ 12,800 కేజీలు ఉండకూడదు, 6,400 కేజీలు ఉంటే సరిపోతుందని చెప్పాడు. ఓవరాల్ గా టెండర్ నిబంధనలు సవరించి నందిని డైరీని తప్పించి ఒక ప్రైవేటు సంస్థకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇందాపూర్ డైరీ ప్రొడ్యూసర్ మిల్క్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ కి టెండర్ ఇచ్చారు. ఎంత క్యాలిక్యులేటెడ్ అంటే సార్ 800 కిలోమీటర్ల లోపే డైరీ ఉండాలనేటువంటి నిబంధన తొలగించడం వల్ల కేవలం తిరుమల నుండి ఇందాపూర్ డైరీకి 888 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే ఈ నిబంధన తొలగించడం వల్ల నందిని డైరీ పక్కకి వెళ్ళిపోయింది. 88 కిలోమీటర్ల దూరం ఆ ఎక్స్టెన్షన్ రావడం వల్ల ఇందాపూర్ డైరీ నేరుగా నామినేట్ అయిపోయింది. చూడండి ఎంత దుర్మార్గమో. ఈ రోజు బిఆర్ నాయుడు గారిని స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి కాపీస్ తోనే మేము మాట్లాడుతున్నాం, మీరు ఇచ్చినటువంటి పర్చేసింగ్ కమిటీస్ తోనే మాట్లాడుతున్నాం. నందిని డైరీని పక్కన పెట్టి ఇందాపూర్ నుంచి ఒక కల్తీ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నెయ్యిని కొనుగోలు చేయడానికి మీకు పర్ కేజీ ఎంత కమిషన్ ముట్టింది బిఆర్ నాయుడు గారు? మీరు ఎందుకు నెయ్యి కుంభకోణం చేస్తున్నారు? ఎందుకు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్ల కోసం నెయ్యికి సరఫరా చేసేటువంటి సంస్థల్ని నిబంధనల్ని మార్చారు? నిబంధనలు మార్చడమే క్రైమ్ అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కదా. మీరెందుకు టెండర్ నిబంధనలు మార్చి నందిని నెయ్యిని వదిలేసి మీరు ఇందాపూర్ సంస్థకి మీరు కట్టబట్టారు? మేము చాలా స్పష్టంగా స్ట్రైట్ గా అడుగుతున్నాం, దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం.